హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ థర్డ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 5లోని పేపర్ 7B ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 4 అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ అనే చాప్టర్లో నుంచి ఇంటెగ్రల్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన ఛానల్లో 6B 7B ఫైనల్ ఇయర్కి సంబంధించిన 2 పేపర్స్ అన్నీ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మెంబర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అంటే సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, సో అన్ని వీడియోస్ మీకు యాక్సెస్ అవుతాయి. ఓకే, మరి చూద్దాం. సెమిస్టర్ 5లో 2 పేపర్స్కు 199, సెమిస్టర్ 3లో బ్యాక్లాగ్ ఉంది గ్రూప్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, సో అది కూడా 3 పేపర్లు అవుతాయి. 5th సెమిస్టర్లో 2, 3rd సెమిస్టర్లో 1, మళ్ళీ 1st సెమిస్టర్లో 1. ఆ 4 పేపర్లు కూడా 199 రూపీస్ మాత్రమే. ఓకే, ఎస్, ఒక పేపర్ కావాలన్నా 199 రూపీస్. ఓకే, మరి నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్లో అలానే సాలిడ్ జామెట్రీ, అనలిటికల్ 3 డైమెన్షనల్ సాలిడ్ జామెట్రీ ఉంది. అలానే 4th సెమిస్టర్లో రియల్ అనాలిసిస్, అలానే లీనియర్ అల్జెబ్రా, ఆ 3 పేపర్లకు కూడా 199. సో ఎన్ని సెమిస్టర్స్కైనా మొత్తం 10 మ్యాథ్స్లు ఉన్నాయి, ఒకేసారి కావాలి, సో 199 రూపీస్ మాత్రమే. ఓకేనా? ఎస్, మరి ఇంటెగ్రల్ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. Given equation y of t is equal to t minus 1 plus integral 0 to t y of t into sin of t minus u du. సో ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కన్వల్యూషన్ థీరంని అప్లై చేయాలి. By using convolution theorem. By using convolution theorem. Convolution theorem ని అప్లై చేస్తున్నా. చూడండి, కన్వల్యూషన్ థీరం ని అప్లై చేస్తున్నా. సో y of t is equal to t minus 1 అలానే ఉంటుంది. 0 to t du ప్లేస్లో మనం ఇక్కడ y స్టార్ ఆఫ్ t రాస్తాము. sin of t minus u బదులు t రాస్తాం. మళ్ళీ du 0 to t అలా రాయకూడదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్. y స్టార్ ఆఫ్ t ఇంటూ సైన్ టీ, టీ మైనస్ యూ ప్లేస్లో టీ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే సైన్ ఆఫ్ టీ మైనస్ యూకి లాప్లాస్ లేదు, సైన్ టీ ఎల్ ఆఫ్ సైన్ టీకి ఉంది a/s² ప్లస్ a², కాబట్టి సో అందుకోసం. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయాలి. టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. నెక్స్ట్ స్టెప్ కన్వల్యూషన్ థీరంని అప్లై చేసిన తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేయాలి. ఓకే, సో ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ మైనస్ ఎల్ ఆఫ్ 1. ఓకే, ప్లస్ ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ, ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ నెక్స్ట్ ఇంటూ ఎల్ ఆఫ్ సైన్ టీ. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ రండి. వేర్ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎస్ రాస్తాం. ఇక్కడ ఎల్ ఆఫ్ వై ఆఫ్ టీ ఉంది, ఎల్ ఆఫ్ వై స్టార్ ఆఫ్ టీ ఉంటే స్మాల్ వై ఆఫ్ ఎస్ రాస్తాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. వేర్ ఎల్ ఆఫ్ y star of t is equal to L of y of t is equal to small y of s. ఓకే, మరి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. L of y of t అంటే y of s is equal to L of t పవర్ n, n అంటే 1. L of t పవర్ n ఫార్ములా ఏంటి? n factorial by s పవర్ n plus 1, వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. n ఇక్కడ పవర్లో
1 ఉందన్నమాట. సో అది పాజిటివ్ ఇంటీజరే కాబట్టి సో n ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై s పవర్ n ప్లస్ 1 అంటే n అంటే 1 ప్లస్ 1 అంటే s స్క్వేర్ మైనస్ l ఆఫ్ 1 అంటే 1 బై s ప్లస్ l ఆఫ్ y స్టార్ ఆఫ్ t అంటే స్మాల్ y ఆఫ్ s ఇంటూ l ఆఫ్ సైన్ at ఫార్ములా a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అంటే 1. a అంటే 1 t కోఎఫిషియంట్ అనమాట. ఎస్ ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫైనల్గా మన టార్గెట్ y ఆఫ్ s కనుక్కోవాలి. సో దానికి L ఇన్వర్స్ని అప్లై చేయాలి. సో ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ ఆఫ్ అవుతుంది. y ఆఫ్ s మైనస్ y ఆఫ్ s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇలానే రాస్తున్న 1 బై s స్క్వేర్ మైనస్ 1 బై sని. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి y ఆఫ్ ఎస్ని కామన్ తీస్తున్నాను. సో y ఆఫ్ ఎస్ ఇంటూ ఇక్కడ 1 ఉంటుంది మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. y ఆఫ్ ఎస్ని కామన్ తీసాను, రెండిట్లో నుంచి 1 మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1. మరి ఇది ఇలానే రాస్తున్నా 1 బై ఎస్ స్క్వేర్ మైనస్ 1 బై ఎస్. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను. సో y ఆఫ్ ఎస్ ఎల్సిఎం ఏంటి, ఎస్ స్క్వేర్ ప్లస్ 1, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఇక్కడ 1 ఉంది, మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ అవుతుంది. ఓకే ఎస్, మళ్ళీ ఈ రెండింటికి ఎల్సిఎం చేద్దాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఇక్కడ ఎల్సిఎం ఏంటి, ఎస్ స్క్వేర్, ఎస్కి ఎస్ స్క్వేర్కి ఎల్సిఎం ఎస్ స్క్వేర్, 2కి 2 స్క్వేర్కి ఎల్సిఎం ఎంత 4 కదా. సో అదే విధంగా 2 1s 2 2 టైమ్స్ కాబట్టి 2 స్క్వేర్, ఎస్ స్క్వేర్కి ఎల్సిఎం ఎస్ స్క్వేర్ అనమాట. ఎస్ ఇప్పుడు ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ డైరెక్ట్గా న్యూమరేటర్ రాస్తాను. సేమ్ ఇంకా ఎస్ ఉంటుంది, ఎస్ టేబుల్లో ఎస్ 1 టైం క్యాన్సిల్ అవుద్ది ఎస్. ఓకే, సో y ఆఫ్ ఎస్ ఇంటూ ఇంకా ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్. ఇప్పుడు ఈ టర్మ్ నేను చెప్పాను రెసిప్రోకల్ అవుతుంది. సో కాబట్టి y ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ఇంటూ చెప్పాను రెసిప్రోకల్ అవుతుంది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. ఓకేనా, మళ్ళీ మల్టిప్లై చేయండి. సో y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1తో ఎస్ స్క్వేర్ని మల్టిప్లై చేయండి ఎస్ స్క్వేర్, 1తో 1ని మల్టిప్లై చేయండి ప్లస్ 1, మైనస్ ఎస్ని ఎస్ స్క్వేర్తో మైనస్ ఎస్ క్యూబ్, మైనస్ ఎస్తో ప్లస్ 1ని మైనస్ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ఎస్ పవర్ 4 అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనము సో ప్రతి ఒక్క టర్మ్ని ఎస్ పవర్ 4తో డివైడ్ చేద్దాం. సో y పవర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ బై ఎస్ పవర్ 4 ప్లస్ 1 బై ఎస్ పవర్ 4 మైనస్ ఎస్ క్యూబ్ బై ఎస్ పవర్ 4 మైనస్ ఎస్ బై ఎస్ పవర్ 4. కాబట్టి ఇక్కడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ ఎస్ క్యూబ్ క్యాన్సిల్, ఎస్. ఓకే, సో ఇంకా మిగిలింది ఏమంటే y ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎస్ స్క్వేర్ ఉంటుంది, 1 బై ఎస్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 1 బై ఎస్ పవర్ 4 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ 1 బై ఎస్ ఉంటుంది, 1 బై ఎస్ మైనస్ 1 బై ఎస్ క్యూబ్ ఉంటుంది. అంటే ఎస్ క్యాన్సిల్. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ని అప్లై చేయాలి. ఫస్ట్ కన్వల్యూషన్ థీరమ్ని అప్లై చేయాలి, దాని తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని, ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ని. సో టేకింగ్ L inverse on both sides. L inverse on both sides. Okay, so L inverse of y of s, L inverse of y of s is equal to L inverse of 1 by s square. Okay, plus L inverse of
1/s⁴ minus L inverse of 1/s minus L inverse of 1/s cube. ఓకే మరి నెక్స్ట్ చూడండి. సో L ఆఫ్ y ఆఫ్ t ఉంటే దాన్ని స్మాల్ y ఆఫ్ s అంటాము. L అనేది రైట్ సైడ్కి పోతే L ఇన్వర్స్ ఆఫ్ y ఆఫ్ s ఇస్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది క్యాపిటల్ y ఆఫ్ t. ఇక్కడ మనం ఎఫ్ ఆఫ్ టీలో ఇంతకుముందు చేసేవాళ్ళం. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఎల్ అనేది రైట్ సైడ్కి పోతే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే ఎస్, కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ వై ఆఫ్ ఎస్ అంటే ఏంటంటే క్యాపిటల్ వై ఆఫ్ టీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒక ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴n. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴n వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటీజర్. సో ఫార్ములా ఏమంటే t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. వేర్ n ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఉన్నప్పుడు, అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s⁴1/2 3/2 అట్లా ఉన్నప్పుడు t⁻n−1/Γ వస్తుంది. ఓకే, గుర్తుంచుకోవాలి. కాబట్టి సో ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. t⁻2−1/2−1 ఫ్యాక్టోరియల్ ప్లస్ మళ్ళీ t⁻4−1/4−1 ఫ్యాక్టోరియల్. డైరెక్ట్ ఫార్ములా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s1 మైనస్ t⁻n−1/n−1 ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఇక్కడ నుంచి y ఆఫ్ t విచ్ ఈజ్ ఈక్వల్ టు t⁻2−1 అంటే 1 బై 2−1 అంటే 1 ఫ్యాక్టర్ అంటే 1 st వస్తుంది. ప్లస్ t³/3 ఫ్యాక్టోరియల్. 3 × 2 6 అవుతుంది. -1 అలానే రాశాను. మైనస్ t²/3 - 1 అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 × 1 అంటే 2నే అనమాట. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.